ఇప్పుడు సౌలను నన్ను ఎందుకు హింసిస్తున్నామంటే ఆయన హింసించడానికి పోయేది ఎవరిని? సంఘాన్ని హింసించడానికి పోతున్నాడు. కానీ అక్కడ కనపడేటువంటి ఆయన దర్శనం ఇచ్చినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నారు. ఆయన డౌట్ వచ్చింది వెంటనే, ప్రభువు ఎవడు అని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నీవు హింసిస్తున్నా నేను యేసునయ్యా అని చెప్పాడు. యేసు ఉన్నాడు, అప్పటికి యేసు శరీరం ఉందా భూమి మీద? లేదు. కానీ అయినప్పటికీ ఆయనే చెప్తున్నాడంటే నువ్వు హింసించే యేసును అన్నాడు. ఆయన హింసించేది యేసునా సంఘాన్ని? మరి ఈయన యేసు అని చెప్పుకున్నాడండి. సంఘాన్ని హింసిస్తుంటే యేసు అని చెప్పుకున్నాడండి. ఈ విషయం పౌలు గారికి అర్థమయ్యేసరికి కొలసీలో ఉన్నటువంటి సంఘానికి, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాసేటప్పటికి ఆయన జ్ఞానోదయమై రాశాడు. ఏం రాశాడంటే, సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు, సంఘము ఆయన శరీరము అన్నారు. ఆ శరీరానికి పెట్టబడ్డ పేరు యేసు అయితే, యేసు అనగా రక్షకుడు అయితే, సంఘంలో ఉన్న వాడికి రక్షణ ఉంది కనుక ఆ సంఘం ఆయన శరీరం కనుక ఆ శరీరం పేరు యేసు, దానికి శిరస్సుగా ఉన్నటువంటి ఆయన పేరు క్రీస్తు. ఇప్పుడు మళ్ళా నుండి వచ్చినటువంటి దూతలు వచ్చి ఏం చెప్పారంటే, ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళకు, నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు, ఆయనే ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని. అదే విషయాన్ని పేదలు గారు లేచి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనగానే ఈ బండమేనా అన్నాడు. ఏ బండ? ఏదైతే పరలోకం నుండి తండ్రి చేత బయలుపరచబడిందో ఆ క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆ బండ మీద సంఘం కట్టబడింది కనుక అది క్రీస్తు సంఘం. అంతే. మనమేం పేరు తెచ్చి పెట్టుకోలే, ఎక్కడ మనమేం పేరు తెచ్చి పెట్టుకోలే, ఎవరో సాటిస్ఫై చేయడానికి ఏదో చేయలే మనం. సంఘం ఆయన కట్టుకున్నారు కనుక, సంఘానికి మూలరాయి ఆయన కనుక, సంఘానికి శిరస్సు ఆయన కనుక, సంఘంలో పునాది ఆయనే కనుక, సంఘము ఆయన శరీరము కనుక, సంఘానికి శిరస్సు ఆయనే కనుక, ఆ సంఘము ఆయనది కనుక నేను ఏమన్నానంటే, నా సంఘము ఆయనదే అన్నా. అందుకే నేను క్రీస్తు సంఘ సభ్యుడను. నేను క్రీస్తు సంఘములో సువార్థకుని. నేను నా క్రీస్తు రక్తం దానపరిచి కొన్నటువంటి సంఘానికి నేను ఒక సభ్యుడిని. ఆ సంఘం ద్వారా పరలోకం వెళ్ళడానికి నిర్ణయించబడ్డటువంటి దేవుని బిడ్డను నేను, దేవుని సేవకుని. ఇదే విషయం ఎఫెసీయులైనటువంటి సంఘానికి రాసినప్పుడు, సంఘం ద్వారా మాత్రమే ఎవడైనా సరే పరలోకం, సంఘం ద్వారా మాత్రమే ఏదైనా ఉంది, ఆ సంఘం ఆయనదై ఉంటేనే అన్నారు. కనుక నా సంఘము క్రీస్తుది, అందుకే ఇది క్రీస్తు సంఘం. ఇప్పుడు ప్లీజ్ నాకు క్షమించండి, అయిపోయింది. మేము మొదలుపెట్టడానికి నాకు ఇంకా 6 నిమిషాలు టైం. చిన్న విషయం చెప్పేస్తాను. మొన్న యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అందరిని పిలిచి గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళందరితో ఒక విషయం చెప్పారు. ఏంటంటే, ఈ భూమి మీద ఎవడు నన్ను ఒప్పుకోను, నేను వారిని పరలోకంలో నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఆ మాట చెప్పడానికి మళ్ళీ కింద దానికి నెగిటివ్ మాట కూడా చెప్పారు. ఏంటంటే, ఒకవేళ ఎవడైనా నన్ను ఒప్పుకోకపోతే నేను కూడా వారిని ఎరుగను, వాడు కూడా నాకు తెలియదని అనేస్తాను అన్నాడు. నన్ను ఎవరు ఒప్పుకుంటే, ఇక్కడ జాన్సన్ అన్న, నన్ను ఎవరైతే ఇక్కడ ఒప్పుకుంటారో ఈ భూమి మీద, పరలోకంలో నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నేను ఆయన ఒప్పుకుంటాను అని చెప్పినటువంటి యేసుప్రభే, ఒకవేళ నన్ను ఒప్పుకోకపోతే నేను కూడా వాళ్ళని ఒప్పుకోను అన్నారు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నప్పుడు, ఆ సంఘము ఎవరి పేరును ధరించవలసి ఉన్నది అనగా ఆయన పునాది కనుక, ఆయనే దానికి మూలరాయి కనుక, ఆయన దాని ఆ శరీరం కనుక, అది ఆయన ఆ శిరస్సు కనుక, ఇప్పుడు అది క్రీస్తుది అని మనం చెప్పాలి. అందుకే ఈ సంఘం ఎవరిదంటే క్రీస్తుది అని నువ్వు ధైర్యంగా చెప్పాలి. దయచేసి మనసు నచ్చుకోండి. ఒకళ్ళిద్దరు సహోదరులు మనసు నచ్చుకోండి. యేసు కనీసం దమ్ము లేదు, నా సంఘం నా క్రీస్తు అని చెప్పుకునే దమ్ము లేదు ఎవరికి. భూమి మీద ఎవరి ముందు ఒప్పుకోవడానికి ధైర్యం కావట్లేదు ఎవరికి. మరి పరలోకంలో యేసుప్రభు నిన్ను ఎట్లా ఒప్పుకుంటాడు? అసలు నిన్ను ఎలా ఒప్పుకుంటాడు? నా సంఘం క్రీస్తు అని ఒప్పుకునే దమ్ము, ధైర్యమే లేదు నీకు భూమి మీద మనుషుల ముందు. పరలోకంలో ఎలా ఒప్పుకుంటాడు యేసుప్రభు? ఈయన కూడా మనవాడే, ఈయన కూడా మన సహోదరుడే, ఈయన నా సహోదరుడే, ఈయన
ఉండి నీ కోసం కొరడా దెబ్బలు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన చీత్కారాలు అవమానాలు పొంది ఏ చిన్న నేరం చేయకపోయినా మనం చేసిన గొప్ప గొప్ప తప్పులను బట్టి నేరాలను బట్టి ఆయన మన కోసం శిక్ష అనుభవించి ఒక సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘం ఆయన చెప్పుకోవడానికి నామోచి సిగ్గు. ఇంకా మన దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? పరలోకంలో దేవుడు దేవుని ముందు ఆయన దూతల ముందు యేసుప్రభు ఎలా ఒప్పుకుంటాడు? మనం సేవ చేస్తున్నాం, మేము మాత్రం ఆ వాక్యం బోధించట్లేదా? మేము ఆయనతో కలిసి తిరగట్లేదా? ఆయన నామాన్ని ప్రకటించట్లేదా? ఆయనతో పాటు మేము అద్భుతాలు చేయట్లేదా? సూచక్రియ చేయట్లేదా? అని ఇన్ని పెద్ద లిస్టులు చదువుతుంటే అసలు దేవుడు నాకు తెలియదు పో అంటున్నాడు ఆయన. దేవుడు నాకు తెలియదు పో అంటున్నాడు ఆయన. ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఆ సంఘం ఆయనని చెప్పుకునే దమ్ము లేదు, ధైర్యం లేదు మనందరకు. నా సంఘం క్రీస్తుది, ఇది క్రీస్తు కట్టాడు, క్రీస్తు రక్తం దారపోచాడు, క్రీస్తు ప్రాణం ఇచ్చాడు దీనికోసం. ఈ సంఘంలో నేను కూడా ఒక సభ్యుడిని అని చెప్పుకునే ధైర్యం లేదు, దమ్ము లేదు ఎవరికి. కానీ మనం పరలోకం పోతామని ఆత్మవంతుని చేసేసుకుంటాం. నిన్న ఒక ఆయన అదే చెప్పిన మీకు ఏంటంటే ఆయన లేచి పరలోకం పోయాడట చనిపోయి. అక్కడ పోయి చూస్తే ఆయన నచ్చలేదట పరలోకం. అంత కాముగా సంతోషం లేదు, ఆనందం లేవు, చప్పట్లు లేవు, డోలు లేవు, డోలకులు లేవట, అంత కాముతుందట. అటు పక్క పోయి చూస్తే నరకంలో అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయట, బార్ షాపులు ఉన్నాయట, అర్ధనగ్న నృత్యాలు ఉన్నాయట. అక్కడికి పోదామని అడిగిపోయి డోర్ తీసి దూకంగానే నరకంలో పడ్డాడు పంపిణీ. ఏదైనా ఇదే సాతాన్ని అడిగితే ఏమంటున్నాడు సాతాన్ గాడు? నిన్ను ఇక్కడికి ఆకర్షించడానికి పెట్టాను అన్నాడు. ఇలా ఉందా బైబిల్లో? ఉందా బైబిల్లో? ఎక్కడైనా ఇలా ఉందా? ఎప్పుడైనా కనుగొన్నారా మీరు? ఇలాంటి అబద్ధ బోధకులు చూస్తాం. మీరందరూ హెచ్చరించబడి నడవడం. మనము క్రీస్తు సంఘం, మనం ఏం పేరు